ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మొదటి రోజు రోడ్ షోలో భాగంగా నిన్న ప్రచారం చేస్తూ కంటోన్మెంట్ ఉప ఎన్నిక గురించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాట్లాడుతూ మరి అక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు రేవంత్ రెడ్డి గారిని నమ్మేసి వారు చెప్పిన అన్ని కూడా కథలను నిజమనుకొని ఓట్లేస్తారు కావచ్చని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. కానీ మొన్న కోడి కథ అందరికీ తెలిసిపోయింది. కంటోన్మెంటు మహిళలు అక్కడికి వెళ్ళి ఇంటింటికి తిరిగి కోడిని చూపెడుతూ రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో చెప్పిన అబద్ధాలను అవన్నీ కూడా అబద్ధాలే, ఇప్పటివరకు ఏది కూడా నిజం కాలేదు అని చెప్పడం, దాన్ని ఆ అబద్ధాన్ని మళ్ళొకసారి కూడా మరి నిజం చేయాలి అనే ఒక ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు సాధారణంగా అందరూ కూడా ఏం చేస్తారు అని అంటే చెవిలో పూలు పెట్టుకుంటారు ఇట్లాంటి అబద్ధాలు చెప్తే. కానీ రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్దవి చెప్తారు. 4,000 కోట్లు కదా, అందుకే ఇంత సైజు పెద్ద పూలు పెట్టుకోవాలి, కాలీఫ్లవర్ పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పేటి అన్నీ కూడా కంటోన్మెంట్లో కోడిని చూపెట్టినరు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాలీఫ్లవర్ పెడుతున్నారు చెవులలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక పేరు మీద. మేము సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు 4,000 కోట్లు కంటోన్మెంట్కి ఇచ్చినా అని నిన్న చెప్పారు కదా, ఎక్కడున్నాయా 4,000 కోట్లు? ఇప్పుడు ఎలివేటర్ కారిడార్ అని రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవం ఏంటిదంటే 2023 11 ఆగస్టున కంటోన్మెంట్ బోర్డు కేంద్రం కూడా అప్రూవ్ చేసింది ఎలివేటెడ్ కారిడార్ని. అప్రూవ్ ఎప్పుడు చేస్తారు? ఫలానా రాష్ట్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ వేసుకొని అన్నిటినీ ఐడెంటిఫై చేసి అక్కడ రోడ్ల నిర్మాణం కావాలి, ఒక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కావాలంటే ఏ జాగాలు కావాలి అని ఆ మొత్తం ఎక్సర్సైజ్ అంతా కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. బోర్డు సమావేశంలో అప్రూవ్ అయింది. ఇది 2023లోనే 157 ఎకరాలు అవసరం పడతాయి, వీటి కోసం ఇంత డబ్బు అవసరం పడుతుంది అని ఎస్టిమేషన్స్ మొత్తం అప్రూవల్స్ అన్నీ కూడా అయినాయి. పోనీ నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమైనా గొప్పలు చెప్పుకుంటున్నారా అంటే వారిది ఏమన్నా ఉందా అనుకుంటే చూస్తే ఆ సమావేశంలో అసలు రేవంత్ రెడ్డి గారు అటెండ్ కూడా కాలేదు. ఇందులో ఉన్నది స్పష్టంగా, రేవంత్ రెడ్డి హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ నాట్ అటెండెడ్ ద మీటింగ్. అంటే నీది కాని పనికి కూడా నువ్వు ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్నావు. ఆ ఎలివేటెడ్ కారిడార్ అనేది నువ్వు చేసింది కాదు, ఎస్ఆర్డిపిలో భాగంగా నగర వ్యాప్తంగా ఆఖరికి షేక్పేట్ కానివ్వండి, నిన్న ఎక్కడైతే కేటీఆర్ గారి మొదటి రోడ్ షో స్టార్ట్ అయిందో షేక్పేట్ ఫ్లైఓవర్ కానివ్వండి, ఎల్బీ నగర్లో కానివ్వండి, అండర్ పాస్లు కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ ఎలివేటెడ్ కారిడార్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎస్ఆర్డిపిలో భాగంగా జరిగినాయి. నీ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత నీ ఎమ్మెల్యేకి నువ్వు ఎన్ని నిధులు ఇచ్చినావు అది సూటిగా చెప్పాలి కదా. అది చెప్పకుండా ఇవాళ మేమేదో చేసినాము, 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఏమైనాయి, ఎక్కడున్నాయని చూపెట్టమని అడుగుతున్నాం మేము ఇవాళ. ఇగోండి కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్లు ఒకటి కాదు, ఒకటే నియోజకవర్గంలో 3, ఒకటి మొన్న 4వది కంప్లీట్ అయితే మొన్న ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు కూడా కొంచెం పట్టుకోండి. ఇవ్వండి మారేడ్పల్లిలో, రసూల్పురాలో, మడ్ఫోర్ట్లో మరియు నారాయణ జోపిడి 4 డబుల్ బెడ్రూమ్లు పూర్తయి లబ్ధిదారులకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క నియోజకవర్గంలో కంటోన్మెంట్లో. మేము సూటిగా ఇవాళ అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు వస్తారా? సరే పాపం ముఖ్యమంత్రి కదా, వారు కాకుండా, ఎందుకంటే వారి మధ్య సల్మాన్ ఖాన్ గారితో బిజీగా ఉన్నారు బిగ్ బాస్ షూటింగ్లో, రేవంత్ రెడ్డి గారు కాకపోయినా కంటోన్మెంట్ నుంచి మరి
ఎమ్మెల్యేగా గెలుచుకున్న వారు ఉన్నారు కదా, వారినన్నా పంపించండి. ఆ 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఎక్కడున్నాయో ఒక్కటన్నా చూపెట్టమని చెప్పండి. మేము సూటిగా సవాల్ ఇసుడుతున్నాం. ఇవాళ జూబ్లీ హిల్స్లోనే చర్చ పెడదాం. కంటోన్మెంట్ నుంచి మేమందరం వస్తాం. మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారిని రేవంత్ రెడ్డి గారు పంపాలి. జూబ్లీ హిల్స్లో మరి రేమత్ నగర్ దగ్గర కూర్చుందామా, ఎర్రగడ్డ దగ్గర కూర్చుందామా, బోరబండలో కూర్చుందామా, అక్కడనే సెంటర్లో కూర్చొని మరి కంటోన్మెంటు 4,000 కోట్లు నువ్వు ఎక్కడిచ్చినావు, 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఎక్కడ, ఒక్క పట్టానాన్ని ఇచ్చినవా? ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు, రెగ్యులరైజేషన్ కూడా చేయలేదు. ఆఖరికి 10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, అది కూడా స్వర్గీయులు సాయన్న గారి టైంలో వారు చేసిన ఎక్సర్సైజ్ ద్వారా అది అయిన తర్వాత వారి కుమార్తె లాస్యానందిత గారు వారి హయాంలో రిలీజ్ అయిన ఫండు. అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. టిమ్స్ హాస్పిటల్ అల్వాల్లో కేసీఆర్ గారు నగరంలో 4 టిమ్స్ ఆసుపత్రులు ఉండాలి అని ఇవాళ జూబ్లీ హిల్స్ కానివ్వండి, కంటోన్మెంట్ కానివ్వండి, 1000 పడకల ఆసుపత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టినరు. 2023 వారి ప్రభుత్వ సమయంలో 2023 వరకు 85% పనులు పూర్తయినాయి. కానీ ఇవాళ వరకు కూడా మరి ఇగోండి టిమ్స్ కంటోన్మెంట్ నిర్మాణం ఇది 2023 వరకు. జాగ చూసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే, కొబ్బరికాయ కొట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వమే, శంకుస్థాపన చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే, పునాదులు వేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే, స్లాబ్ వేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. నీకు రంగేయ చేతనైతే లేదు కనీసం పెయింటర్ గారు, కనీసం రంగులన్నీ వేపియండి, ఇమీడియట్గా రిలీజ్ చేయండి. ఎందుకంటే హెల్త్ ప్రొఫైల్ అని ప్రకటించారు రేవంత్ గారు. హెల్త్ ప్రొఫైల్ అని కంటోన్మెంట్లో ప్రోగ్రామ్ పెట్టి అసలు ఎవరు మర్చిపోయారు నిజంగా. నా డిజిటల్ ప్రతి ఒక్కళ్ళకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇస్తా నేను రాష్ట్ర వ్యాప్తంగా నగర వ్యాప్తంగా అనిగోండి. జిహెచ్ఎంసీలో అఫీషియల్గా రేవంత్ గారు లాంచ్ చేసిర్రు ఈ కార్యక్రమాన్ని, కంటోన్మెంట్లో లాంచ్ చేసిర్రు. కంటోన్మెంట్ వాళ్ళు పరేషాన్ అవుతారు, అవునా ఇట్లాంటి డిజిటల్ కార్డు ఉందా అని. ఎందుకంటే అందరికీ ఒకటే కార్డు తెలుసు, డిజిటల్ కార్డు. అది జాగ్రత్తగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ గ్యారంటీల కార్డు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన కార్డు, సోనియా గాంధీ గారు ఇచ్చిన కార్డు, ఇదేం కొత్త డిజిటల్ కార్డు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరికి తెలియదు. వీటి గురించి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎన్ని డిజిటల్ కార్డులు ఇచ్చినావు, జూబ్లీ హిల్స్లో ఎంతమందికి వచ్చింది, కంటోన్మెంట్లో ఎంతమందికి వచ్చింది చెప్తారా? దీనికి సూటి సమాధానం. ఏమైనాయి మీ డిజిటల్ హెల్త్ కార్డులు? అటు టిమ్స్ పూర్తి చేయ చేత కాదు నీకు, డిజిటల్ హెల్త్ కార్డులు చేయ చేత కాదు. వీటి గురించి సమాధానం చెప్పాలి.